మిస్సింగ్ వాల్యూస్ తో డీల్ చేసేసాను, నాకు అవుట్లియర్స్ తీసుకోవాలి. సో నాకు 1000 అవుట్లియర్స్ వచ్చాయి, అన్నిటిని ఒకేసారి మూవ్ చేసేస్తాను. ఇస్ ఇట్ కరెక్ట్? నో. వెల్కమ్ టు డే 6 ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఈ రోజు మనం నేర్చుకోబోయేది టు డీలింగ్ విత్ అవుట్లియర్స్. యూజువల్ గా మనం లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రతిసారి అవుట్లియర్స్ ని తీసేయమంటారు. ఓకే, అసలు అవుట్లియర్ అంటే ఏంటి? అవుట్లియర్స్ అంటే ఏవైతే ఆ గ్రూప్ ఆఫ్ కేటగిరీలో కరెక్ట్ రిలయబుల్ వాల్యూ లేకపోవడం లేదా అసలు అట్లాంటి వాల్యూ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టెంపరేచర్స్ చూసారనుకోండి, మనకి 20 డిగ్రీస్ నుంచి ఒక 30-40 డిగ్రీస్ వరకు వెళ్తుంది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంపరేచర్ ఒక రోజు మనకి -2 అనేసి నమోదైంది అని అనుకోండి. ఒకటా చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ డ్రాప్ అయి ఉండొచ్చు, లేదంటే అలాంటి టెంపరేచర్ హైదరాబాద్ లో పాసిబుల్ అవ్వకపోతే అలాంటి వాటిని మనం అంటాము అవుట్లియర్స్ అనేసి. ఒక్కొక్క కేటగిరీలో అవుట్లియర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. స్కోర్స్ లో స్టూడెంట్స్ స్కోర్స్ లో తీసుకున్నారనుకోండి, అక్కడ డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను లగ్జరీ కార్స్ తీసుకున్నాను అనుకోండి, నార్మల్ కార్స్ అన్ని ఒక రేంజ్ లో ఉంటే లగ్జరీ కార్ మాత్రం చాలా పెద్ద రేంజ్ లో ఉంటుంది. సో ఈ లగ్జరీ కార్ని అవుట్లియర్ గా కన్సిడర్ చేసుకుంటే అది తప్పవుతుంది. సో డీలింగ్ విత్ అవుట్లియర్స్ ఇస్ వెరీ డిఫరెంట్. మాక్సిమం కేసెస్ లో మనం అవుట్లియర్స్ ని తీసేస్తే ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని అండర్స్టాండ్ చేసుకుని అవుట్లియర్ ని తీసేసేయాలా లేదా